అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. అస్మత్సర్వగురుభ్యో నమః. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాతు. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనంతమాశ్రయే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అభంగురకళాదానస్థూలలక్షత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదీకృతవారాశిం వశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచేతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీభాష్యకార సిద్ధాంత ప్రచారైకమనీషిణే శ్రీరామచంద్ర రామానుజాచార్య స్వామినే నమః. భగవద్బంధువులారా, శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామివారి పాదపద్మములకు సహస్ర ప్రణామాలు చేస్తూ మీ అందరికీ కూడా అభినందనాలను తెలుపుతూ, శ్రీమద్ రామాయణంలోని సంక్షేప రామాయణ సర్గకి సంబంధించినటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుడు అనుగ్రహించిన పద్ధతి ప్రకారంగా ఆయన యొక్క కటాక్షంతో హయగ్రీవుల యొక్క సహాయంతో చేతనైనంత వరకు మీకు ఆ విషయాన్ని విన్నవించడానికి ప్రయత్నం చేస్తున్నా. శ్రీమన్నారాయణుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై సమస్త ప్రపంచానికి సృష్టి స్థితి లయ కారకుడై మహానందాన్ని అందించేవాడుగా ఉంటూ ప్రళయకాలంలో ఈ సృష్టినంతటినీ కూడా తనలోకి లీనం చేసుకొని సృష్టి సమయంలో మళ్ళా దీన్నంతటినీ కూడా పూర్వం అంతకుముందున్నటువంటి జీవులు తనలోకి చేరినటువంటి జీవుల యొక్క పూర్వజన్మల యొక్క వాసన కర్మవాసనలకు అనుగుణంగా వాళ్ళని ఆయా స్థానాల్లో మళ్ళా సృష్టించడం కోసంగా ఆయన ప్రయత్నం చేస్తాట. సాలిపురుగు ఉపనిషత్తులు స్వామిని సాలిపురుగుతోనూ ఊడగ చెట్టుతోనూ పోల్చినాయి. ఊడగ చెట్టు కింద కాయలు చాలా దూరం వ్యాపిస్తాయి. అవి ఒక రోజున అమావాస్య రోజున అనుకుంటాను ఎవరి ప్రమేయం లేకుండానే ఆ కాయలన్నీ కూడా మళ్ళా చెట్టు మొదట్లోకి చేరతాయి. ఎక్కడెక్కడ ఎంత దూరాన విత్తనాలున్నా అవన్నీ మళ్ళా చెట్టు మొదట్లోకి చేరతాయి. అట్లాగే సాలిపురుగు కూడా గూడు అల్లుతుంది. అది చూడబోతే చిన్న పురుగు అంగుళం కూడా ఉండదు. తనలో ఎక్కడి నుంచి తెస్తుందో చాలా దూరం సరిపోయేంత దారాన్ని అల్లేస్తుంది. మళ్ళా ఒకసారి దానికి సంకల్పం కలిగినప్పుడు ఇంత దారాన్ని మళ్ళా తనలోకి ఉపసంహరించుకుంటుంది. పరమాత్మ కూడా అట్లాగే
సృష్టి సమయంలో ఈ జీవులందరినీ కూడా ప్రపంచంలో వ్యాపింపజేసి సంహార సమయంలో మళ్ళా అందరినీ తనలో ఇముడుచుకుంటాడు. సృష్టి చేసినప్పుడు ఈ లోకంలో ఇది ప్రకృతిమయమైనటువంటి లోకం, సత్వరజస్తమో గుణాలు కలిగినటువంటి లోకం. ఈ లోకంలోకి వచ్చినటువంటి స్వామి దగ్గర నుంచి విడబడి ఈ లోకంలోకి వచ్చినటువంటి జీవులు ఆ ప్రకృతి గుణాలకు లోబడి ఇక్కడ ఉండి ఈ సంసారంలో పడి మరి జీవనం గడుపుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఉద్ధరించాలనే ఉద్దేశంతో వాళ్ళకి సరి అయిన మార్గం, ఒక ధర్మ మార్గాన్ని చూపించాలి అని భక్తుల యందుండే జీవుల యందుండేటువంటి కరుణ, అపారమైనటువంటి వాత్సల్యం, ఆ సౌశల్యం, ఆ గుణాలతో ఆయన మనకి ధర్మప్రబోధకంగా వేదాన్ని అనుగ్రహించాడు. ఆ వేదం 2 భాగాలుగా ఉంటుంది, పూర్వభాగం, ఉత్తర భాగం అని. ధర్మం అంటే అభ్యుదయ నిశ్రేయస సాధనం ధర్మ అని. అభ్యుదయాన్ని కలిగించేది, మోక్షాన్ని కలిగించేదిగా ఉంటుందట ధర్మం. అభ్యుదయం అంటే ఈ లోకంలో మనం పుట్టిన తర్వాత మనం అనుభవించేటువంటి సుఖదుఖాలకు అనుగుణంగా పరిస్థితుల్ని కల్పించి, ఎక్కువగా మనం సుఖమే కోరుకుంటాం కాబట్టి తాత్కాలికమైనటువంటి సుఖాన్ని అందించే ఒక ధర్మ విశేషాన్ని అభ్యుదయం అంటారు. అట్లా కాకుండా దీనికంటే గొప్పదై శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే, భగవత్ప్రాప్తిని కలిగించేటువంటి ధర్మాన్ని నిశ్రేయస ధర్మము అంటారు. ఈ 2 ధర్మాలని వేదం ప్రతిపాదిస్తుంది. అందులో పూర్వార్థం విధి, మంత్ర, నామధేయ, అర్థవాదాలనే పేరుతో మంత్రాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు అనే పేరుతో ఉంటాయి. ఇవేం చేస్తాయి? ఈ లోకంలో మనం సుఖంగా జీవించడానికి ఏవేవి కావాలని కోరుకుంటున్నామో ఆ కోరికలన్నింటినీ అందించేటువంటి, దానికి తగినటువంటి ధర్మాన్ని బోధిస్తాయి, వాటిని ఆచరించే విధానాన్ని చెప్తాయి. ఎట్లాగంటే సామాన్యంగా ప్రతి మానవుడు ఐశ్వర్యం కావాలని కోరుకుంటాడు. నీకు ఐశ్వర్యం కావాలా? వేదం చెప్తుంది, వాయవ్యం శ్వేతమాలభేత భూతి కామ అని. వాయువ్యయాగం కనుక చేసినట్టయితే నీకు సంపదలు పుష్కలంగా వస్తాయి అని చెప్తుంది. లేదు, నీకు మంచి తేజస్సు కావాలా? శౌర్యం చెరున్నిర్వపేత్ బ్రహ్మవర్చస కామ. బ్రహ్మవర్చస్సు కావాలనుకున్నప్పుడు సూర్యయాగం చేయాలి. ఆరోగ్యం కావాలంటే సూర్యయాగం చేయాలి. లేదు, నువ్వు మహారాజు కావాలనుకుంటున్నావా? రాజా రాజసూయేన స్వరాజ్యకామో ఏయేత, రాజసూయ యాగం చేయి అని. ఇట్లా మనకి ఏ ఏ కోరికలైతే ఉంటాయో ఆ కోరికలకు తీరటం కోసంగా తగ్గగలిగేటువంటి యజ్ఞాలు, యాగాలు, వాటినన్నిటినీ చెప్తుంది. మాహింస్యాత్ సర్వాభూతాని, ఏ ప్రాణుల్ని కూడా హింసించవద్దు, సత్యం చెప్పు, నీ ధర్మాన్ని ఆచరించు అని ఇట్లాంటివి మనం ఈ లోకంలో ఉంటూ చేసుకోవాల్సినటువంటి ధర్మక ఆచరణల విధానాన్ని బోధిస్తుంది పూర్వార్థం వేదం. అయితే ఇవన్నీ చేస్తాం. చేసినప్పటికీ కూడా కొంతకాలం అయిన తర్వాత వీటిలో వచ్చేటువంటి ఫలితం కూడా పెద్దది కాదు, కొంతకాలం మాత్రమే ఉంటుంది. అదే గీతలో అంటాడు ఆయన, అంతవత్తు ఫలం తేషాం అని. వీటికి ఒక అంతం అంటూ ఉంది. రకరకాలైన యజ్ఞాలు చేస్తూ ఉంటాం. సామాన్యంగా ఇవి చేయాలంటే చాలా డబ్బు ఖర్చు, శరీర శ్రమ. ఇందులో ప్రధాన యాగాలు ఉంటాయి, అంగయాగాలు ఉంటాయి. ఒకటి చేసి ఒకటి చేయకపోతే మళ్ళా తప్పులు వస్తుంటాయి. ఇవన్నీ సరిదిద్దుకొని చెయ్యాలి. సామర్థ్యం కావాలి, కర్మాచరణ సామర్థ్యం కావాలి. అయితే ఇంత చేస్తే వీటి ఫలితం ఎంతవరకు అయ్యా అంటే కొంతవరకు. స్వర్గంలోకానికి వీటి వల్ల కలిగేటువంటి ఫలితం ఈ లోకంలో సుఖం, లేదు స్వర్గలోకంలో కలిగేటువంటి సుఖం.
ఈ లోకంలో కలిగేటువంటి సుఖం సామాన్యంగా సెకండ్ క్లాస్లో పనిచేసే వాళ్ళు లాంటిది, ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ప్రయాణం లాంటిది. స్వర్గసుఖం ఉంది, అది ఏసీ కారులో ప్రయాణం చేసే ప్రయాణం లాంటిది. ప్రయాణం ఒకటే, కాకపోతే కూర్చోవడంలో దానిలో తేడా. దిగేటప్పటికి వాడు ఒక చోట దిగాల్సిందే, వీడు కూడా దిగాల్సిందే. ఇద్దరు ఒకే చోట కింద దిగుతారు. అట్లాగే ఈ యజ్ఞాలు యాగాలు చేయటం వలన వచ్చేటువంటి ఫలితం తాత్కాలికమే, కొంతకాలం మాత్రం వీడికి సుఖాన్ని ఇస్తుంది, శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటాడు స్వామి. ఆ పుణ్యం ఉన్నంతకాలం వాళ్ళ లోకాలు యజ్ఞం చేయటం వలన ఒక పుణ్యం వస్తుంది, అపూర్వం పుడుతుంది. చదువుకోవడం వలన, చదువుకున్న తర్వాత ఒక సర్టిఫికెట్ వస్తే ఆ సర్టిఫికెట్ని ఆధారంగా చేసుకుని ఉద్యోగం సంపాదించినట్టుగా ఈ యజ్ఞాలు అవి చేయటం వలన ఒక అపూర్వం అనేది పుడుతుందట. ఆ అపూర్వం ద్వారా వాళ్ళు కొంతకాలం స్వర్గంలోనో ఇంకో లోకంలోనో ఉండి సుఖాలు అనుభవిస్తారు. ఆ అపూర్వం కొంతకాలానికి నశించిపోతుంది. అప్పుడు వాళ్ళు మళ్ళా ఇక్కడికే తిరిగి వస్తారు. కాబట్టి పూర్వార్థం చెప్పేటువంటి వేదంలో ఉండేటువంటి పూర్వార్థం బోధిస్తుంది ధర్మం, అభ్యుదయం అనేటువంటి ధర్మం, అది శాశ్వతమైంది కాదు. మానవుడు ఆలోచిస్తాడు. మానవుడు అంటే జ్ఞానం గలవాడని కదా అర్థం. ఆలోచించి ఇది కాదే, అదే అంటారు భగవద్రామానుజులు, అధిగత అల్ప అస్థిర ఫల జ్ఞానతయా సంజాత మోక్షాభిలాషస్య అని. ఇవన్నీ వేదం చదువుకుంటాడు, వేదంలో చెప్పిన ప్రకారంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తాడు, కష్టపడతాడు, కర్మాచరణం చేస్తాడు. అయితే దాని ఫలితం ఉంది అల్పమైన ఫలం, అస్థిరమైన ఫలం అని కొంతకాలాన్ని తెలుసుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, మళ్ళా పుడుతున్నాడు, మళ్ళా యజ్ఞం చేస్తున్నాడు, మళ్ళా ఇలాగే జరిగిపోతుందిగా. వీడికి శాశ్వతమైనటువంటి ఆనందం రావటంలా, శాశ్వతమైనటువంటి సుఖం కలగటంలా. అది కలగాలంటే ఏం చేయాలి? దానికి తగిన ప్రయత్నం చేయాలి. ఆ ధర్మాన్ని నిశ్రేయస సాధనం అంటారు దాన్ని. ఆ ధర్మాన్ని ఉపనిషత్తులు బోధిస్తాయిట. ఏం చేస్తాయి ఉపనిషత్తులు? ఎవరి దగ్గరికి వెళితే మనకు శాశ్వతమైన ఆనందం కలుగుతుంది, ఎవరైతే శాశ్వతంగా ఉంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కూడా శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. ఇంద్రాదులు కూడా కొంతకాలం ఉంటారు, బ్రహ్మాదులకు కూడా కొంతకాలమే పరిమితి, వాళ్ళ వయస్సు ఉంది. అయిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిపోవటమో లేకపోతే వాళ్ళ పదవుల నుంచి తప్పుకోవటమో జరుగుతుంది. వాళ్ళు శాశ్వతమైన వాళ్ళు కాదు. ఎవరు శాశ్వతుడు? పరబ్రహ్మ. అదే మనం పరమాత్మ శ్రీమన్నారాయణుడు అంటాం, పరబ్రహ్మ అని ఉపనిషత్తులు చెబుతాయి. ఆ పరబ్రహ్మని కనుక పొందినట్లయితే, ఆయన్ని ఉపాసించినట్లయితే మనకు ఈ అశాశ్వతమైనటువంటి సుఖం కాకుండా శాశ్వతమైన సుఖం కలుగుతుంది అని ఆ శాశ్వత సుఖాన్ని, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, పరబ్రహ్మని ఆరాధించే విధానాన్ని, వాటినన్నిటినీ బోధిస్తాయి ఉపనిషత్తులు. వాటికి వేదాంతములు అని పేరు. ఇది మొత్తం వేదం వల్ల జరిగేది. అయితే ఇందులో మొదటి భాగం మనకంత ఉపయోగకరం కాదని అనుకుంటున్నాం. అదే ఆయన అన్నారు కూడా గీతలో, త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున. సత్వరజస్తమో గుణాలు కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ వేదాలు ఉపయోగిస్తాయ్యా, పూర్వార్థం ఉపయోగపడుతుంది. ఆ సత్వరజోగుణాలు, రజోగుణం తమోగుణం నశించి సత్వగుణం బాగా ఎక్కువైనటువంటి వాళ్ళు, మహానందాన్ని శాశ్వత సుఖాన్ని పొందదలుచుకున్నటువంటి వాళ్ళకి పరమాత్మను తెలియజేసే ఉపనిషత్తులే ఆధారం అని చెప్పినాయి. అయితే ఇది వేదంలో ఉన్న సంగతి. వేదం మనకు, ఆ భాష మనకు సామాన్యంగా అందుబాటులో కాదు. దానిలో ఉన్నది మనకందరికీ అర్థం కాదు కూడాను. అందువలన ఆ వేదంలో ఉన్నటువంటి ఆ వేదాంతార్థం ఉంది. ఉపనిషత్తులు వేదాంతం అంటామన్నాం కదా, ఆ వేదాంతార్థం ఉంది. దాన్ని ఇతిహాసాలు పురాణాలు ద్వారా మహర్షులు మనకు బోధించారు. ఆ వేదాలు బాగా అర్థం చేసుకుని వాటిలో విన్న విషయాలను అవగతం చేసుకుని అవి సామాన్య జ్ఞానం కలిగినటువంటి మనకు అందుబాటులో ఉండడానికి వాళ్ళు పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు ద్వారా మనకి ఉపబ్రహ్మణం చేశారు. ఉపబ్రహ్మణం చేయడం అంటే రహస్యంగా ఉన్న విషయాన్ని మనకు అర్థమయ్యేట్టుగా విశ్లేషించి చెప్పడం అని అర్థం. ఆ పని చేశారు. అదే ఇతిహాస పురాణాభ్యాం వేదాంతార్థ ప్రకాశ్యతే అని పెద్దల మాట. అవి చాలా ఉన్నాయి.
అందులో గొప్పవాడు వ్యాసమహర్షి, చాలా గొప్పవాడు. ఆయన 18 పురాణాలు రాశాడు ఈ విషయాలన్నింటినీ మనకు తెలియజేయాలని. బ్రహ్మసూత్రాలు రాశాడు, 18 ఉపపురాణాలు రాశాడు. వాటన్నిటిలో ఈ విషయాలను వివరించాడు. అందులో అన్నిట్లో కూడా అతి ముఖ్యమైనటువంటివి భారతము, భాగవతము. మూడవది వాల్మీకి మహర్షి ఈ 2 విషయాలని కూడా, అంటే వేదంలో పూర్వభాగంలో చెప్పబడినటువంటి అభ్యుదయ ధర్మాన్ని, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి మోక్షధర్మాన్ని, ఆ రెండింటినీ కూడా మనకు బోధిస్తూ, ఈ మోక్షధర్మం ఎవరి ద్వారా మనకు ఆ మోక్షం లభిస్తుందో అనే విషయాన్ని వివరిస్తూ, పైకి మాత్రం కావ్యంగా ఉంటూ ఒక కథ చెబుతున్నట్టుగా చెప్తూ ఆ విషయాన్ని మనకు అందించడం కోసంగా వాల్మీకి శ్రీమద్ రామాయణం రాశాడు. ఈ 3 గ్రంథాలు మనకు బాగా ప్రసిద్ధాలు. మనకు సంప్రదాయ ప్రకారంగా 3 మంత్రాలు ఉన్నాయి. అష్టాక్షరి మంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం అంటాం. ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి. అదేం చెప్తోంది? నారాయణుడై పరదైవతం, మనం పుట్టింది ఆయన కోసమే, ఆయననే ఆశ్రయించాలి, ఆయన్ని ఆశ్రయిస్తేనే మనకు ఆయన సొమ్ము మనం అయినప్పుడే మనకు ఆనందం కలుగుతుంది అనే విషయాన్ని చెప్తోంది అష్టాక్షరి మంత్రం. ఈ విషయాన్ని భారతం బోధిస్తుంది మనకి. అదేమిటండి భారతం? ఆ విషయాన్ని ఎక్కడ చూసినా తగాదాలే కదండి. మొదటి నుంచి చివరిదాకా వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడం, కుచ్చుతం, ఇవే కదండి దానిలో కనపడుతుంది. ఇది భగవంతుని గురించి ఏం చెప్పిందండి, ఎక్కడా చెప్పలేదే అని మనకు అనుమానం కలగవచ్చు. చెప్పాడు వ్యాసుడే, అక్కడ అంటాడు, అక్కడ భగవాన్ వాసుదేవోపి కీర్త్యతే అత్ర సనాతనః అని. దీనిలో ఇదంతా ప్రపంచం యొక్క స్వరూపం ఇట్లా ఉంటుంది. ఇందాక మనం అనుకున్నామే, వేదాలు మానవుని యొక్క జీవితానికి కావాల్సిన అవసరాలన్నింటినీ చెప్పే. అట్లాగే మానవుడు ఈ లోకంలో ఉంటూ, సంఘంలో ఉంటూ, వాడి యొక్క దీనికి వాడిలో ఉండేటువంటి అంతఃశత్రువుల చేత ప్రేరేపింపబడి అర్థకామాలకు లోనైపోయి చేసే దుర్మార్గాలు, దానివల్ల తాత్కాలికంగా గొప్పతనం కనిపించినప్పటికీ కూడాను చివరికి ఆ 2 నశిస్తాయి. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో, ఆయన సొమ్ముగానే ఉంటారో, వాళ్ళకే శాశ్వతమైన ఆనందం కలుగుతుంది అనే విషయాన్ని భారతం బోధించింది. దుర్యోధనాదుల యొక్క చరిత్ర వలన ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యమంతా కూడా ఎప్పుడో ఒకప్పుడు నశించేదే. ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడం వలన వీడికి కలిగేటువంటి అహంకారం ఎక్కువ కాలం వాడిని బతకనివ్వదు. వీటినన్నింటినీ, అహంకారాన్ని విడిచిపెట్టేసి ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో, ఆశ్రయించినటువంటి వాళ్ళు మాత్రమే సుఖాన్ని పొందగలుగుతారు. మొదట కాస్త కష్టాలు పడ్డా తరువాత సుఖాన్ని పొందుతారు. పాండవులు ఆ పనిచేశారు కాబట్టి పాండవులకి భగవంతుడు అండగా నిలిచాడు. మమ ప్రాణాహి పాండవాహ అని అన్నాడు ఆయన. కాబట్టి భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయనకి మనం బహిఃప్రాణంగా భావిస్తాడు, మన రక్షణ చేస్తాడు అని ఎవరిని భగవంతుని యొక్క సొత్తుగా మనం ఉన్నప్పుడు మన రక్షణ భారం అంతా కూడా ఆయనే వహిస్తాడు అనేది అష్టాక్షరి చెబుతున్నటువంటి విషయం. ఆ విషయాన్ని ప్రబోధించింది భారతం. ఇక భాగవతం ఏం చేసింది? మనకు 5 అంశాలు ఉన్నాయంట. అర్థపంచక జ్ఞానం అంటారు మనవాళ్ళు. పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఆలోచించుకోవాల్సిన విషయాలు 5 ఉన్నాయి. ప్రాప్యస్య బ్రహ్మణ రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః, ప్రాప్త్యుపాయం, ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ అంటారు. ఎవరిదైతే మనం పొందాలో, ప్రతిదీ కూడా ఏ పనన్నా చేస్తున్నట్టయితే ఏదో ఫలితం ఉందా లేదా, ఆ ఫలితం ఇచ్చేవాడు గట్టివాడు అవునా కాదా, ఆ ఫలితం పొందే హక్కు మనకుందా లేదా, ఆ ఫలితం పొందడానికి ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తుంటాం. అట్లాగే పరమాత్మను చేరాలనుకున్నప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుంది, ఆ పరమాత్మని చేరదలుచుకున్నటువంటి వాని యొక్క స్వరూపం ఏమిటి, పరమాత్మను చేరడానికి ఉపాయం ఏమిటి, చేరితే కలిగే ఫలం ఏమిటి, చేరడానికి అడ్డంకులేమిటి అనే వాటిని తెలుసుకోవాలట మనం. దీన్నే అర్థపంచక జ్ఞానం అంటారు. ఇప్పుడు దీనిలో భాగవతం
చరమశ్లోకం యొక్క విషయాన్ని అంతరార్థాన్ని చెప్తుంది. చరమశ్లోకం ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి. నువ్వు అన్ని ధర్మాలు విడిచిపెట్టేవయ్యా, నన్ను మాత్రమే ఆశ్రయించవయ్యా, నిన్ను తప్పకుండా నేను ఉద్ధరిస్తాను, నీకు ఏ పాపాలు లేకుండా చేస్తాను అని చెప్పాడు. భాగవతం కనుక కొంచెం పరామర్శించినట్టయితే ఈ విషయాలే దానిలో మనకు కనపడతాయి. ప్రహ్లాదుడున్నాడు, అన్ని ధర్మాలని విడిచిపెట్టేశాడు, భగవంతుడే తప్ప ఇంకేం లేదనుకున్నాడు. మొత్తం ఆయనే సర్వమున్నతని దివ్య కళామయమంచు అని మొత్తం ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపంగా భావించి అంతకంటే వేరే లేదు అనుకున్నాడు. కాబట్టి ఆయన్ని రక్షించాడు ప్రహ్లాదుని నరసింహ రూపంలో. గజేంద్రుడు మొట్టమొదట తన శక్తి ఉన్నదని ప్రగల్భాలు పలికినా శక్తి ఉడికిన తర్వాత నీవే తప్ప నితఃపరంబరు కానీ ఆ భగవంతుని మాత్రమే ఆయన్ని మాత్రమే శరణ పొందాడు. ఆయనకి తప్ప వేరే గతి లేదనుకున్నాడు. నువ్వే నన్ను వచ్చి రక్షించాలి అని ప్రార్థించాడు, రక్షణ పొందాడు. అలాగే చూసుకుంటే అజామిళుడు చిన్నప్పటి నుంచి కూడా దుష్టచార చరిత్ర గలవాడైనా కొడుకులకి భగవంతుని యొక్క పేరు పెట్టుకుని ఆ భగవన్ నామోచ్చారణం చేయటం వలన తరించాడు. గోపికలంతా కూడా భగవంతుని ప్రేమతో ఆరాధించి